దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మరలా చాలా రోజుల తర్వాత ఈ ఉదయకాల మన్నాలో మీతో మాట్లాడడం చాలా సంతోషంగాను, దేవుడు నాకు చూపినటువంటి మహా గొప్ప కృపగాను భావిస్తున్నాను. ఈ రోజు వరకు మనందరం ఇంకా సజీవంగాను క్షేమంగా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుడు మన మీద చూపినటువంటి కృప మాత్రమే. దైవాశీర్వాదాలు మనందరికి ఉండునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి వచనంలో చివరి మాట ఈరోజు మనం ధ్యానించకపోతున్నాం. ప్రేమను మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అవును, మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనం చూపినటువంటి ప్రేమను ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాత్రమే ఏది మర్చిపోకుండా న్యాయం చేస్తాడు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, ఈ చివరి రోజుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరిలో 99% మంది ఎలా ఉన్నారు? మనం ఎంత ప్రేమ చూపించినా సరే, ఎంత సహాయం చేసినా సరే చాలా సులువుగా మర్చిపోతారు కదండి. కొంతమందిని అయితే చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా అంటే, వారి కోసం మనం ఎంతో ప్రయాస తీసుకుంటాం, చాలా సమయం వెచ్చిస్తాం, చాలా ప్రయాస తీసుకుంటాం, చాలా కష్టపడతాం, డబ్బును వెచ్చిస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం, నా వారు అన్నట్లుగా పట్టించుకుంటాం, శ్రద్ధ తీసుకుంటాం. ప్రతి సమయంలో ఏదో ఒక రీతిలో వాళ్ళకి సహాయపడాలి అని, ఏదో ఒక రీతిలో మన ప్రేమను వారికి వ్యక్తం చేయాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ వారికి మనం ఎంత ప్రేమ చూపించినా, 100 సార్లు మనం వారికి సహాయం చేసినా సరే, 101సారి వారు మన నుండి ఎక్స్పెక్ట్ చేసింది, ఆశించింది ఏదైనా మన నుండి వారికి దొరకకపోతే, వారు అనుకున్న రీతిలో మనం తిరిగి స్పందించకపోతే, వారు అడిగిన సహాయం ఏదైనా మనం చేయలేకపోతే, ఇంతవరకు మనం చేసినటువంటి సహాయం అది 100 సార్లైనా ఏదైనా సరే ఈజీగా మర్చిపోతారు. ఎంత మేలు చేసినప్పటికీ కూడా కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించే వారిని మీరు చూడలేదా? ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి వారిని తప్పకుండా చూసే ఉంటారు. ఇది దేవుని వాక్యం ముందుగానే మనకి సెలవిచ్చింది. ఏమనంటే, అంత్య దినాలలో ప్రజలు కృతజ్ఞతాహీనులుగా ఉంటారు అని. పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ చెబుతారు ఈ మాటని. దీనికి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ ఈ ఉదయకాలం మనందరం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించే మీరు, నేను, కనీసం మనమైనా సరే కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. ఎందుకనంటే మన దేవుడు అలాంటి వాడు. ఆయన మర్చిపోవడం లేదు తన ప్రజలకు. ఇక్కడ పౌలు గారు ఎందు నిమిత్తం ఈ మాటను వాడారంటే, పరిశుద్ధులకు మీరు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేస్తున్నారు అంటే పరిచర్య చేస్తున్నారు. ఏదో ఒక రీతిలో మీరు చేసినటువంటి ఉపచారం, అది ఏ రీతిగా అయినా కానివ్వండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కోణాలు కానివ్వండి, ఏ రీతిలోనైనా సరే పరిశుద్ధులకు ఈ ప్రజలు చేసినటువంటి ఉపచారము, దేవుని నామాన్ని బట్టి ఈ ప్రజలకు చూపినటువంటి ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు అని అంటే, మర్చిపోయేవారు అన్యాయస్తులనే కదా. అంతే కదండి. మనం ఆలోచించాలి. మర్చిపోతున్నారు అని అంటే అన్యాయమైనటువంటి స్వభావం కలిగిన వారు న్యాయవంతులు కాదు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో కానివ్వండి, మన నిజ జీవితాల్లో కానివ్వండి, దేవుని నామాన్ని బట్టి మనం ఎవరికి ప్రేమ చూపించినా సరే దానికి తిరిగి 2 దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన దేవునికై కలుగునుగాక. హల్లెలూయా. మనం కూడా అదే కోరుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థనలో కూడా చెప్తూ ఉంటాం కదా, ప్రభువా నేను నీ కోసం అలా చేశాను కదా, నేను నీ కోసం ఇలా చేశాను కదా. అదేదైనా కానివ్వండి,
మొదటిగా మనం దేవుని విషయంలో ఏది చేసినప్పటికీ కూడా, అది కానుక ఇవ్వడం కానివ్వండి, దేవుని పనిలో ఉపయోగపడడం కానివ్వండి, దేవుని పరిచర్యలో సహకరించడం కానివ్వండి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కానివ్వండి, ఆయన నామాన్ని గురించి పాడడం, ప్రకటించడం, దేవుని కోసం మనం ఏది చేసినా సరే దేవుడు మనం మర్చిపోకుండా తిరిగి మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు కూడా. అలాగే దేవుని నామాన్ని బట్టి మనం మనుషులకి ఏం చేసినా కూడా దేవుడు మనకి తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నామాన్ని బట్టి మనం ప్రేమ చూపించినప్పుడు, మనము దేవుని పనిలో ఉన్న సేవకులకి సహాయం చేసినప్పుడు, పరిశుద్ధులైనటువంటి వారికి ఉపచారం చేసినప్పుడు, దేవుని పరిచర్య ముందుకి కొనసాగడానికి ఏ రీతిలో మనం ప్రోత్సహించినా, ఏ రీతిలో మనం సహకరించినా, దేవుడు తన నామాన్ని బట్టి చూపినటువంటి ఆ ప్రేమను మర్చిపోడు. తిరిగి మనకి తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తున్నారు, తప్పకుండా ఇస్తారు ఇక ముందు కూడా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామాన్ని బట్టి ప్రజలకి, పరిశుద్ధులకు, సేవకులకు మనం సహకరించాలి, దానికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దీని ఇంకొంచెం ముందుకి మనం ఒక్క మాట ఆగి ఆలోచిస్తే, దేవుడు ఎలాగైతే మరచిపోకుండా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడో, మనం కూడా దేవుడు చేసినటువంటి మేలుని మరచిపోకుండా ఉండాలి. ఇంకా ఎల్లప్పటికీ కూడా ప్రభువా నేను అది చేశాను కదా, గుర్తు చేసుకో, నేను ఇలా ఉన్నాను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చెయ్యి, నేను అలా చేశాను, ఆ సేవకునికి సహాయం చేశాను, ఇలా పరిచర్లో సహకరించాను కదా ప్రభువా నాకు సహాయం చెయ్యి అని చెప్పి మనము గుర్తు చేస్తూ ఉంటాం దేవునికి. దేవుడు మర్చిపోకూడదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం చేసిన దానికి తిరిగి దేవుడు ఇవ్వాలి అని మనం అనుకుంటాం. అదే రీతిలో మన నుండి కూడా దేవుడు అదే కృతజ్ఞతని ఆశిస్తాడు కాదా? 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తూ ఉన్నప్పుడు స్వస్థత వస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు 10 మంది కుష్ఠరోగులు కూడా వెళ్తూ ఉండగానే అందరూ స్వస్థపరచబడ్డారు. కానీ ఒకే ఒక సమరయుడు కృతజ్ఞత చెప్పడానికి తిరిగి యేసయ్య వద్దకు వచ్చాడు. మనకి తెలుసు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ 9 మంది విషయంలో కూడా బాధపడ్డారు. ఏమని అనంటే, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 9 మంది ఎక్కడా? కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు వారు మరలా దేవుని దగ్గరికి తిరిగి రాలేదో ఆయనకి అది బాధ కలిగించింది. అంటే దేవుడు చేసినటువంటి ఆ మేలుని మర్చిపోయినటువంటి విషయము ఆయన హృదయాన్ని ఎంత గాయపరిచిందో. ప్రియ సహోదరుడా, ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తే, చాలాసార్లు మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడానికి, దేవుని మాటల్ని పెడచెవున పెట్టినట్టుగా, అలక్ష్యం చేస్తున్నట్టుగా, పట్టించుకోకుండా మన సొంత ఇష్టాలని నెరవేర్చుకోవడానికి గల కారణాల్లో కూడా ఒక కారణం ఏంటి అని అంటే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు గుర్తుంచుకోకపోవడమే. అవును, దేవుడు మన జీవితంలో ఎలాంటి మేలులు చేశాడో, ఎంత ఘనకార్యాలు చేశాడో దేవుడు. చావు బ్రతుకుల మధ్యలో నుండి దేవుడు మనల్ని ఎలా పైకి లేపాడు, మన కుటుంబము అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఎలా సమాధానం ఇచ్చాడో, అనారోగ్యంతో మన కుటుంబస్తులో ఎవరైనా హాస్పిటల్లో రోజులు పడుండి డాక్టర్స్ చేతులు ఎత్తేసి ఇంక అయిపోయింది అన్నటువంటి స్థితిలో మరణ పంచులో నుండి దేవుడు ఎలాగ మన కుటుంబస్తుల్ని కాపాడాడో, కుటుంబం ముక్కలైపోతుంది, విడిపోతుంది, ఇంక అయిపోయింది అనుకున్నటువంటి స్థితిలో నుండి దేవుడు మరలా ఎలా కుటుంబాలని కట్టాడో, ఇవన్నీ ఇంకా మళ్ళీ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దేవుడు చేసినటువంటి మేళ్ళు ఈ రోజంతా కూడా చాలదేమో అండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇలాంటి మేలులు కనుక మనం గుర్తుపెట్టుకొని ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ నమ్మకంగా ఆయనకి బాధ కలగకుండా బ్రతికే వారం కాదంటారా? మర్చిపోకూడదు. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట 103వ కీర్తన 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఉపకారాలు చాలా చేశారు. మనం అర్హత కలిగిన వారు అని కాదు, కానీ కృపతో ఆయన ఉపకారాలు చాలా చేశారు. ఆ ఉపకారాలని మర్చిపోవద్దు అని కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రాణము అంతా బాగున్నప్పుడు ఆయన చేసిన ఉపకారాలు, మేలులు మర్చిపోతూ ఉంటుంది. మర్చిపోకండి, దేవుని చేసిన మేలుల్ని మర్చిపోకండి. ప్రతిరోజు వాటిని నెమరు వేసుకోవాలి. దేవుడు ఇలా చేశాడు, అలాంటి గొప్ప కార్యం చేశాడు అని ఆయన గురించి మన ప్రజల మధ్యలో సాక్ష్యం ఇవ్వాలి. ఆయన గురించి మన కుటుంబానికి బోధించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశకాండ గ్రంథంలో, నీ బిడ్డలకు తరతరముల వారికి యెహోవా చేసిన కార్యాలని బోధించాలి అని.
దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోకండి. మరిచిపోయేవారు అన్యాయస్తులు. అలాగే దేవుని నామాన్ని బట్టి ప్రజలు మనకి చూపిన ప్రేమను కూడా మర్చిపోకండి. అవును, ఈరోజు కొంతమందితో మనకి శారీరకమైనటువంటి సంబంధాలు, అనుబంధాలు, ఏ బంధుత్వాలు లేకపోయినప్పటికీ కూడా కేవలం దేవుని ప్రేమను బట్టి మన కోసం సమయాన్ని వెచ్చించి, మన కోసం ప్రార్థన చేసి, మన కోసం కన్నీరు పెట్టేటువంటి సేవకులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, సంఘస్థులు, ఇంకా ప్రజలు ఎందరో ఉన్నారు. ఏదో ఒక రీతిలో మనకి సహాయపడేవారు చాలామంది ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మనకి ప్రేమ చూపిస్తున్నటువంటి వారు చేసిన మేలులను మర్చిపోకండి. ఒక ఆత్మీయుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, మనుషులకి కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడని ఒక గొప్ప దైవజనులు చెప్పారు. అవును, నిజంగా ఆత్మీయంగా ఎదిగేటువంటి వ్యక్తి దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోరు, మనుషులు చేసిన మేలుల్ని కూడా మర్చిపోరు. ఏదో 100 సార్లు మనం అనుకున్నట్టుగా సహాయపడి ఒక్కసారి చేయలేకపోతే చేసిందంతా వదిలేసి మన ఇష్టానుసారంగా వాళ్ళతో మాట్లాడి అసమాధానాన్ని కలుగజేసుకొని బంధాలను విడగొట్టుకునే దానికంటే కూడా వారు చేసినటువంటి మేలుల్ని జ్ఞాపకం చేసుకొని పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా పద్ధతి కలిగినటువంటి విషయం. ప్రియ సహోదరుడా, మనము దేవుని నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మనకి ప్రతిఫలం ఇస్తారు. ఆయన నామాన్ని బట్టి మనం పరిశుద్ధులకు చేసే ఉపచారం, ఆయన నామాన్ని బట్టి మనం ప్రజలకు చూపిన ప్రేమను కూడా ఆయన తిరిగి ప్రతిఫలము ఇస్తాడు. అలాగే మనం కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. ఆయన చేసిన మేలుల్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన నామాన్ని బట్టి ఇతరులు మనకి చూపిన ప్రేమను కూడా ఎప్పుడూ మర్చిపోకండి. కృతజ్ఞత హీనులుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ప్రేమను, మేలులను మర్చిపోకుండా దేవుని ఎడలను, మనుషుల ఎడలు కూడా కృతజ్ఞత కలిగి నడుచుకుందాం గాక. దైవాశీర్వాదాలు మనకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మంచి దేవా, నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు నువ్వు అన్యాయస్తుడు కాదు. నీ పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోదు అని నీ వాక్యం సెలవిస్తోంది. అయ్యా, మేము నీ కొరకు ఏం చేసినా దానికి మీరు మాకు ప్రతిఫలం ఇచ్చారు. ఈ నామాన్ని బట్టి ప్రజలకు మేము ఏ ప్రేమ చూపించినా తిరిగి మాకు ప్రతిఫలం ఇచ్చారు. మేము కూడా మీ విషయంలోనూ, మనుషుల విషయంలో అలాగే ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీవు చేసిన మేలుల్ని మేము ఎన్నడూ మర్చిపోకుండా నడుచుకోవాలి దేవా. అయ్యా, మేము కూడా మా ఎడల ఎవరైతే ప్రేమ చూపించారో వారు చేసిన మేలుల్ని, ప్రేమను కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక ఆత్మీయుడు దేవునికి, ప్రజలకి కూడా కృతజ్ఞుడై ఉంటాడు అని దైవజనులు చెప్పిన రీతిగా కృతజ్ఞత హీనుల వల్ల మేము ఉండకుండా ప్రభు, మేలుల్ని తలంచుకుంటూ ప్రభు నిత్యము కృతజ్ఞత కలిగి మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. ప్రేమను మర్చిపోయే అన్యాయస్తులంగా కాకుండా ప్రేమను జ్ఞాపకం ఉంచుకొని ప్రేమలో ఎదిగి వర్ధిల్లే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.